హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారు అనుకుంటున్నా. ఎలా ఉన్నారో కామెంట్ చేయండి. చూడండి, ఈరోజు వెరైటీగా మీకు ఒక స్నాక్ ఐటెం చూపిస్తున్నా. ఏంటంటే అది పన్నీర్ పకోడీ. ఇదేంటి, ఎక్కడైనా ఉల్లిపాయ పకోడీ విన్నాము, లేదంటే బజ్జీ విన్నాము. విన్నా కానీ పన్నీర్తో పకోడీనా అనుకుంటున్నారు కదా. కానీ చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇదిగోండి, మా అమ్మాయి ఏదైనా స్నాక్ ఐటెం చేయమ్మా అంది. స్నాక్ ఐటెం చేయమ్మా అనగానే ఫ్రిడ్జ్లో చూడగానే పన్నీర్ కనిపించింది. సరే, దాంతో ఇలా ట్రై చేశాను. చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్. ఇప్పటికి 2-3 టైమ్స్ చేశాను. చాలా బాగుంది. చూడండి, పన్నీర్ని ఏం చేశాను, చక్కగా చిన్న చిన్న పీసెస్నిగా కట్ చేసేసి దాన్ని చక్కగా చూడండి, మనకి ఎంత కావాలంటే అంత పీసెస్ కట్ చేసుకోవచ్చు. కట్ చేసుకున్న తర్వాత దాన్ని అన్నిటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. బయట మనకి పన్నీర్ అనేది ఫ్రెష్గానే దొరుకుతుంది ఫ్రెండ్స్. మాకు అలా వద్దు, ఇంట్లోనే చేసుకుందామంటే ఒక ప్యాకెట్ పాలు తీసుకుని బాగా మరకబెట్టేసి దాంట్లో కొంచెం నిమ్మరసం వేసామనుకోండి, పాలు విరిగిపోతే దాన్ని ఒక వైట్ క్లాత్ తీసుకుని దాంట్లో చక్కగా మూట కట్టేసి దాని మీద ఒక వెయిట్ పెడితే మంచిగా గట్టిగా అయిపోతుంది. దాన్ని అయినా చేసుకోవచ్చు, అదైనా సరిపోతుంది. అది ఇంట్లో అయితే అలా చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనైతే బయట నుంచి తెప్పించేసాను పన్నీరు. అదివ్వండి, చూడండి, పీసెస్గా కట్ చేసేసాను. పీసెస్గా కట్ చేసేసి మొత్తం ఒక ప్లేట్లోకి తీసుకుని, అలాగే దీనికి ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ ఫ్రెండ్స్. చాలా తక్కువ, టైం కూడా చాలా తక్కువ పడుతుంది. 10 మినిట్స్ లోపే అయిపోతుంది. మనం హడావుడిగా చేసినా కానీ 10 మినిట్స్ లోపే. ఇదిగోండి, పీసెస్ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకున్నాను. దీనికి ఇంగ్రీడియంట్స్ చూద్దాం. ఇక పన్నీర్ ముక్కలు, నెక్స్ట్ ఇదిగోండి మన ఇంగ్రీడియంట్స్ వచ్చేసాయి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పసుపు, కారం, నెక్స్ట్ గరం మసాలా, కొంచెం కార్న్ఫ్లోర్, కొంచెం శనగపిండి, గార్నిష్ కోసం కొంచెం కొత్తిమీర, అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు. అది ఫ్రెండ్స్. సో ఒక బౌల్ తీసుకొని దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత కొంచెం ధనియా పౌడర్ వేసాను. కొంచెం పసుపు, కారం మన టేస్ట్కి తగినట్టు తీసుకుంటున్నాం. తర్వాత కొంచెం కార్న్ఫ్లోర్ వేసాను. కార్న్ఫ్లోర్ వేస్తే ఏంటంటే క్రిస్పీగా వస్తాయి ఫ్రెండ్స్ బాగా. కొంచెం శనగపిండి వేసేసుకుని, తర్వాత మన టేస్ట్కి తగినంత సాల్ట్. కారం కొంచెం వేసాను, సరిపోతుందో లేదో అని డౌట్ వచ్చి మళ్ళీ వేసాను ఫ్రెండ్స్. అదిగోండి, సాల్ట్ మన టేస్ట్కి తగినంత, మనం ఎంత సాల్ట్ తింటామో అంత వేసుకోవచ్చు. సో ఈ మిశ్రమాన్ని మొత్తాన్ని ఫస్ట్ ఒకసారి బాగా కలిపేసాను. ఇలా కలపడం వల్ల ఏమవుతుందంటే ఉప్పు కారం అంతా బాగా పిండికి పట్టేస్తుంది. పిండికి పట్టినప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది. వాటర్ని తీసుకోండి. వాటర్ తీసుకుని కొంచెం పోస్తూ కలపండి. ఈ కన్సిస్టెన్సీ అనేది మిస్ అవ్వకుండా ఉండడం కోసం కొంచెం కలుపుతూ వేస్తున్నాను. మరి గట్టిగా మరి లూజ్గా అయిపోయింది అనుకోండి, మనకి పన్నీర్కి పట్టదు. అందుకని చెప్పేసి కొంచెం చూడండి, కన్సిస్టెన్సీ ఎలా రావాలో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు. ఈ కన్సిస్టెన్సీ ప్రకారం చేయండి. ఉండలు మాత్రం ఉండకుండా చూడండి ఫ్రెండ్స్, లేకపోతే సాఫ్ట్గా రావు పకోడీలు అనేవి, కొంచెం గట్టిగా అలా వస్తాయి. అందుకని ఉండలు లేకుండా మంచిగా నీట్గా కలిపేసుకోండి. అదిగోండి, ఈ కన్సిస్టెన్సీ వస్తే చాలు. ఇక కొంచెం ఒక్క చుక్క వాటర్ పోస్తున్నాను. మరీ ఎక్కువగా పలుచగా ఉంచినా కూడా ఏమవుతుందంటే అదంతా కూడా గట్టిగా ఎక్కువ పట్టేస్తుంది పన్నీర్కి. పన్నీర్ ఫ్లేవర్ తక్కువ అవుతుంది, శనగపిండి ఫ్లేవర్ ఎక్కువైపోతుంది. చూడండి, కలిపేసేసి ఒకసారి సాల్ట్ అది చెక్ చేసుకునే వాళ్ళు ఉంటే చెక్ చేసుకుని
ఇక స్టవ్ వెలిగించుకొని బాణీ పెట్టేసేద్దాం. చూడండి. నేను స్టవ్ మీద బాణీ పెట్టేసాను. కూడా హీట్ అయిపోతుంది. హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకుందాం. దీనికి ఆయిల్ అయితే చాలా తక్కువ పడుతుంది ఫ్రెండ్స్, ఎక్కువ కూడా పట్టదు. మనం మామూలుగా బజ్జీలు కానీ లేదంటే బొండాలు కానీ అలాంటివి ఏమైనా వేయాలి అంటే ఎక్కువ ఆయిల్ పడుతుంది, కానీ ఇదైతే చాలా తక్కువ ఆయిల్ పడుతుంది. ఇదిగోండి, నూనె వేడెక్కిపోయింది. నూనె వేడెక్కిన తర్వాత చూసారా మనం కలుపుకున్నటువంటి కన్సిస్టెన్సీ చాలా పర్ఫెక్ట్గా ఉంది. అందుకని చెప్పేసి చక్కగా వస్తున్నాయి చూడండి. ఇలాంటి స్నాక్స్ చేసామనుకోండి, పిల్లలు అస్సలు మనం ఏం చెప్తే అది చేసేస్తారు. హోంవర్క్ చేయమంటే హోంవర్క్ చేస్తారు, ఏ చేయమంటే చేసేస్తారు ఫ్రెండ్స్. ఇలాంటి స్నాక్స్ చాలా చాలా ఇష్టంగా తినేస్తారు ఇలాంటివి అయితే. అదే మనం పన్నీర్తో కర్రీ చేసామనుకోండి, అబ్బా ఏంటి మమ్మీ ఇవి అని అంటారు. కానీ ఇది స్నాక్ ఐటెం కాబట్టి అది హాట్ ఎక్కువగా ఇష్టపడే పిల్లలు ఎక్కువ ఉంటారు. అదిగోండి వేసేసాను చూడండి. ఇది ఫ్రై అయ్యే లోపల మనం చిన్న చిట్కా చెప్పుకుని, ఎటు శనగపిండి టాపిక్ వచ్చింది కదా, శనగపిండితో చేస్తున్నాం కదా, దాని మీద ఒక చిట్కా చెప్తాను. మనం బయటికి వెళ్ళొచ్చి అలాగే వారం మొత్తం కూడా ఇంట్లో వర్క్ బయట వర్క్ ఇంత సరిపోతుంది. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏంటంటే ఫేస్ చాలా డల్గా అయిపోతూ ఉంటుంది, స్ట్రెస్ వల్ల కానీ దేనివల్ల అయినా కానీ. సో ఇలాంటి తగ్గించడం కోసం శనగపిండి తీసుకోండి. ఒక 2 స్పూన్స్ శనగపిండి తీసుకొని దాంట్లో ఒక స్పూన్ పాలు, 1 స్పూన్ పెరుగు వేసేసి దాన్ని మొత్తాన్ని కూడా ఒక పేస్ట్లా రెడీ చేసుకోండి. దాన్ని చక్కగా ఫేస్కి అప్లై చేయండి ఫ్రెండ్స్. అట్లీస్ట్ వీక్లీ వన్స్ అయినా సరే పేస్ట్ బాగా ఒక ప్యాక్ లాగా అప్లై చేసేసుకొని చివరికి దాన్ని అది బాగా డ్రై అయిపోతుంది. ఒక 10 మినిట్స్లోనే డ్రై అయిపోతుంది. ఆ డ్రై అయిన తర్వాత తీసేసి చక్కగా చన్నీళ్ళతో కడిగేసుకున్నాం అనుకోండి, అదంతా ఆ మురికి అదంతా కూడా తొందరగా వెళ్ళిపోతుంది. అలాగే ఫేస్ కూడా చాలా గ్లో వస్తుంది. ఇలా కొంతమంది రోజ్ వాటర్ యాడ్ చేస్తూ ఉంటారు. కావాలంటే దీంట్లో కూడా రోజ్ వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. రోజ్ వాటర్ కూడా అంతే, ఫేస్ గ్లో వస్తుంది, బాగుంటుంది ఫేస్ కూడా. సో మన పకోడీలు కూడా, పన్నీర్ పకోడీ కూడా రెడీ అయిపోయాయి ఫ్రెండ్స్. మన చిట్కా అయిపోయేలోపు చూడండి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసాయి. నేను అందుకని స్ట్రైనర్లోకి పకోడీలు తీసేస్తున్నాను. స్ట్రైనర్లోకి తీసేసుకుని కొంచెం ఆయిల్ అంతా పోయేంతవరకు కొంచెం వెచ్చండి. ఈ పన్నీర్ కదా పకోడీ చేసేస్తున్నారు, ఏమైనా స్మెల్ వస్తుందంటే దాంట్లో అయితే నో డౌట్, ఎందుకంటే నేను చాలాసార్లు చేశాను, అసలు ఎటువంటి స్మెల్ రాదండి. చూడండి, ఇప్పుడు దీన్ని కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసి టమాటో కచప్తో కనుక తింటుంటే ఉంటుంది చూడండి, ఎంత టేస్టీ అంటే అంత టేస్టీ. చూడండి కొత్తిమీరతో గార్నిష్ చేసేసాను. అలాగే ఒక పీస్ తీసి చూపిస్తాను చూడండి, సూపర్గా ఉంది టేస్ట్ అయితే. పీస్ తీసుకొని ఇంకా అలా చూపించండి పిల్లలకి, అస్సలు మీరు చేసినవన్నీ తినేస్తారు. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్, థ్యాంక్ యూ.